డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణి ఆస్టోరీస్. ముఖ్యంగా ఈరోజు నేను మీకు మంచి విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను. బిజినెస్ ఆన్ ఇంటర్నెట్లో మనము ఎంతోమంది రీటైల్ నుంచి కామర్స్కి రావాలి అనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఈ వీడియో కంప్లీట్లీ వాచ్ చేయండి. ఎవరైతే రీటైల్ నుంచి బిజినెస్ని కామర్స్కి తీసుకురావాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను ముఖ్యంగా కొన్ని అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో చెప్తున్నాను. శ్రద్ధగా వినండి, నోట్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ విషయాలు మీకు తెలియకపోవడం వల్ల కూడా మీరు కామర్స్లో బయట రీటైల్లో మీరు అయినంత సక్సెస్ కామర్స్లో అవ్వకపోవచ్చు. కామర్స్లో ఏంటి అని అంటే మనకి 2 థింగ్స్ ఉంటాయండి. మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సింది, ఒక స్టోర్ మనం అవుట్ సైడ్ పెట్టినప్పుడు ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేసి పెడతామో, ఎంతైతే కస్టమర్స్ రావాలని చెప్పి డెకరేట్ చేస్తామో, ఎంతైతే మనము యాంబియన్స్కి డబ్బులు పెడతామో, అదేవిధంగా డిజిటల్లో కూడా మనము మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది అనేది వాస్తవం. ఇది ఫస్ట్ మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. రెండో విషయం ఏంటి అని అంటే, మీరు ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ మీ ప్రోడక్ట్కి కానీ సర్వీస్కి చేసుకుంటారో అదేవిధంగా బ్యూటిఫికేషన్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి అంటే మీ వెబ్సైట్ కానీ, మీ యొక్క ప్రోడక్ట్ ఇమేజెస్ కానీ, మీ ప్రోడక్ట్ కంప్లీట్ గ్రాఫిక్ డిజైన్స్ కానీ అంతే అద్భుతంగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే పీపుల్ ట్రస్ట్ ఇక్కడ వచ్చేసి కామర్స్లో అబ్సల్యూట్లీ వెబ్సైట్కి వచ్చినప్పుడు ఫిజికల్గా ప్రోడక్ట్ని ఫీల్ అవ్వరు. కాబట్టి ఆల్మోస్ట్ మనకు తెలిసిన విషయమే, ఫిజికల్గా వాళ్ళు ఫీల్ అవ్వడానికి మనం ఇవన్నీ చేస్తాం. సో ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నవి, టైంతో కూడుకున్నవి అనేది వాస్తవం. చాలామంది కామర్స్ వెబ్సైట్స్ని 2-3 నెలల్లో సెటప్ చేసినప్పటికీ రిజల్ట్స్ చూడట్లేదు, మాకు ఏంటి ఈ ప్రాబ్లమ్, మేము ఎక్కడ కూడా సోషల్ మీడియా మార్కెట్లో చేసినా మాకు రిజల్ట్స్ రావట్లేదు అని అంటూ ఉంటారండి నాతో. ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనంటే, ఫస్ట్ మీరు కామర్స్ వెబ్సైట్ పెట్టిన వెంటనే ట్రాకింగ్ కోడ్స్ అంటే గూగుల్ యాడ్స్కి సంబంధించి కానీ, ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించి కానీ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ పక్కకి పెడితే కూడా ఫేస్బుక్ని, యూట్యూబ్ని, గూగుల్ని, వెబ్సైట్ని, వాట్సాప్ని అన్నిటినీ కనెక్ట్ చేసి మీరు వెబ్సైట్ మొత్తం కామర్స్ సెటప్ అనేది చేసినప్పటికీ కూడా మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, మీరు జనాలకు తెలియాలి అని అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి బడ్జెట్ అనేది ఉండాలి. SEO కన్నా కూడా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లోనే త్వరగానే మనకి కామర్స్ సైట్స్ వెళ్తుంది అనేది వాస్తవం. కామర్స్ సైట్స్ వెళ్ళడానికి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, మెటా యాడ్స్, సోషల్ మీడియా అయితే ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ థింగ్స్. చాలా రేర్. అంటే కోట్లలో, లక్షల్లో ఒక బిజినెస్ ఉంటుంది ఊరికే ఆర్గానిక్గా వెళ్ళడం. ఆర్గానిక్ అంటే డబ్బులు పెట్టకుండా వాళ్ళు వీడియోలు పెడితే వెళ్ళేది. లెట్స్ సే విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ ఉంది. అది విజయ్ దేవరకొండ గారు మాట్లాడుతున్నారు కాబట్టి, ఆయన హీరో కాబట్టి జనాలు రౌడీ బ్రాండ్కి వెళ్ళి కొనుక్కోవాలి అని అనుకోవచ్చు. అది మీరు కనుక కాకపోతే, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీరు కాకపోతే, మీకు డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎప్పుడైతే కామర్స్ బ్రాండ్ పెడతారో దానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా చాలామంది తీసుకొని వచ్చి వాళ్ళు కామర్స్ బ్రాండ్ని వాడడానికి చూపిస్తూ ఉంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఒక ప్రోడక్ట్ని సర్చ్ చేస్తున్నాము అంటే, ఎగ్జాంపుల్ మీది ఒక టీషర్ట్ బిజినెస్ అనుకుందాం, లేదా మీది ఒక కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్ అనుకుందాం, లేదా ఫర్నిచర్ బిజినెస్ అనుకుందాం. ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి విత్ ఫర్నిచర్ గూగుల్ షాపింగ్ యాడ్స్లో మీకు కనిపించాలి. అదేవిధంగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో మీ యాడ్స్ కనిపిస్తూ ఉండాలి. అప్పుడే మీకు బ్రాండింగ్ అనేది కామర్స్లో ఉంటుంది. కాబట్టి మీకు ఇది ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మర్చిపోకూడదు. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, క్విక్గా కనుక మీరు దీంట్లో వెళ్ళాలి అన్నప్పుడు మీకు క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీలో ముఖ్యంగా ఇండియన్ క్లయింట్స్ ఏం చేస్తారు అని అంటే, రిటర్న్స్ అనేది వెంటనే చేసేస్తారు. మీరు మొత్తం ఎఫర్ట్స్ పెట్టేసి మీరు ప్రోడక్ట్ని కనుక పంపించిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేస్తే మీకు లాస్ అవుతూ ఉంటుంది. ఇది చాలా కామన్గా ఇండియన్ బిజినెస్లో జరుగుతుంది. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేకుండా కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీరు అటువంటి ఆప్షన్ పక్కకు పెడితేనే మంచిదని చెప్తాను. ఫస్ట్ 1 year వరకు అయితే అట్లీస్ట్ మీ బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు మీరు ఆ పని చేయాలి. అదేవిధంగా బ్రాండ్ యాడ్స్, రీచ్ యాడ్స్, అదేవిధంగా ఎంగేజ్మెంట్ యాడ్స్తో పాటు మీరు సేల్ యాడ్స్ చేయాలి, కన్వర్జన్ యాడ్స్ చేయాలి ఫేస్బుక్లో. అయితే ఇటువంటి పర్టికులర్లీ నేను చెప్పిన అడ్వర్టైజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి అనేది నేను ఒక కోర్స్ చేశాను. ఆ కోర్స్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ కోర్స్ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే ఏ యాడ్స్ ఏ విధంగా చేయాలి మెటాలో అని చెప్పేసి ఫేస్బుక్లో అనేది మీకు క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు కనుక చేసినట్లయితే కరెక్ట్ రీచ్ అనేది వస్తుంది. కానీ బడ్జెటింగ్ పెట్టుకోకుండా కామర్స్ బిజినెస్ బిల్డ్ చేయడం కానీ, కామర్స్ బిజినెస్ని కంప్లీట్లీ సెటప్ చేయడం కానీ, రన్ చేయడం కానీ చేయడం
కరెక్ట్ కాదు కాబట్టి మీరు బడ్జెట్ పెట్టుకొని చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా చాలా కష్టమైన విషయాలు అయితే డెఫినెట్లీ కాదు. చాలా సింపుల్గా మీరు వెబ్సైట్స్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా మీ ఈకామర్స్ సెటప్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే మీరు ఈకామర్స్ బిజినెస్కి వచ్చినప్పుడు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఎనీ మార్కెట్ ప్లేస్లో మీరు రిజిస్టర్ అవ్వండి. మార్కెట్ ప్లేస్లో మీ ప్రైస్ కొంచెం ఎక్కువగానే పెట్టండి. ఎందుకంటే వాళ్ళ కమిషన్ వెళ్ళిన తర్వాత మీకు ప్రోడక్ట్ యొక్క డబ్బు వస్తుంది కాబట్టి ఈక్వల్గా మీరు మీ వెబ్సైట్ని కూడా మెయింటైన్ చేయండి. చాలామంది మార్కెట్ ప్లేసెస్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఓన్ వెబ్సైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క ప్రైస్ ఉండడం వల్ల ట్రస్ట్ ఆఫ్ ద బ్రాండ్ పోతుంది. ఎక్కడ పర్చేస్ చేయాలో తెలియటం లేదు జనాలకి. అండ్ మూడో విషయం ఏంటంటే మీ ప్రోడక్ట్లో చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నా లేకపోతే మంచి క్వాలిటీ ఉన్నా అది జనాలకి కరెక్ట్గా అందదు. అండ్ అందుకుగాను మీ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు మీ గురించి సైట్లో సెర్చ్ చేసినప్పుడు మీరు వేరే మార్కెట్ ప్లేసెస్లో కనిపిస్తూ మీకు ఓన్ వెబ్సైట్ లేకుండా మీరు దాంట్లో పర్చేస్ చేసే ఆప్షన్ ఇవ్వకపోతే అది చాలా పెద్ద బ్లండర్, మిస్టేక్ అనమాట. సో ఆ విషయం ఎందుకు చేయకూడదు అని అంటే వాళ్ళు మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ ప్రోడక్ట్ వాళ్ళకి చాలా నచ్చింది అని అర్థం. సో అందుకే వాళ్ళు వచ్చి సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఊరికే అమెజాన్ లేకపోతే ఇన్స్టామార్ట్ ఇట్లాంటివే కనిపిస్తున్నాయి కానీ మీ వెబ్సైట్ కనిపించకపోతే ఇట్స్ అ వెరీ బిగ్ ట్రస్ట్ ఇష్యూగా వాళ్ళు భావిస్తారు. ఆ విషయం చాలామంది మర్చిపోతూ ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ROAS, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. చాలామంది యాడ్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు. రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ మాత్రమే కాదండి చూడాల్సింది, ROAS అనేది రిజిస్టర్ అవుతుంది. మీరు 1000 రూపాయలు పెడితే ఎంత వచ్చింది అని చెప్పేసి ROAS మీకు చెప్తుంది. బట్ ప్రాఫిటబిలిటీ చూసుకోండి. ప్రాఫిటబిలిటీ ఎలా తెలుస్తుంది అని అంటే మీరు నిజంగా పెట్టింది ఎంత, ప్రోడక్ట్ బయటికి ఎంతకు వచ్చింది, అడ్వర్టైజ్మెంట్కి ఎంత పెట్టారు, వెబ్సైట్ క్లిక్స్కి ఎంత పెట్టారు, అన్ని మనీ పోగా మీకు ఎంత మిగులుతుంది అనేది మీరు ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీరు ROAS ప్రకారం కాకుండా ప్రాఫిటబిలిటీ ప్రకారం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు అసలు ఎక్కడ మన బిజినెస్ స్టాండ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదండి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మంచిగా దీనిలో సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ లేదా అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కానీ అప్లై చేయాలి అనుకుంటే నా కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేది కనుక్కోండి. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.